జై శ్రీమన్నారాయణ. ఇది నిజము. హో తమ్ముడా, సంయోగ విప్రయోగాంత కలయికలన్నీ కూడా పుత్రులతోని, మిత్రులతోని, కలత్రులతోని, బంధువులతోని ఎన్నెన్ని కలయికలు జరుగుతూ ఉంటాయో అవన్నింటికి పర్యవసానము ఏమిటో తెలుసా భరత? వియోగమేనయ్యా. కలయికలన్నీ వియోగములవుతాయి భరత. మరణాంతంచ జీవితం. ఎంత గొప్ప గొప్ప బ్రతుకులన్నీ కూడా మరణముతోనే పర్యవసానము చెందుతాయి తమ్ముడా. హో భరత, నువ్వు దుఃఖించకు, దీనికి నువ్వు కారణము కానే కాదు అంటూ శ్రీరామచంద్రుడు భరతుణ్ణి ఓదారుస్తూ పితృమరణ శోకాన్ని తాను అణుచుకుంటూ భరతుడికి కూడా పోగొట్టేటటువంటి పితృమరణ శోకాన్ని పోగొట్టేటటువంటి ప్రయత్నము రామభద్రుడు చేస్తూ ఉన్నాడు. శ్రీరామచంద్రుడు భరతుణ్ణి ఊరడిస్తూ తాను కూడా కాస్త ఓదార్పుని పొందుతూ మాట్లాడుతూ ఉన్నాడు భరతుడితోని. భరత, చెట్టు మీద బాగా పండినటువంటి పండుకి ఏం భయం ఉంటుంది తెలుసునా? ఎప్పుడు క్రింద పడిపోతానో అనేటటువంటి భయం. అంతకు మించినటువంటి భయం ఏముండదు. ఆ రకంగానే ఏవం నరస్య జాతస్య నాణ్యత్ర మరణాద్భయం. ఆ విధంగానే పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరణము ఎప్పుడొస్తుందోననేటటువంటి భయము తప్ప మరణానికి మించినటువంటి భయము లేనే లేదు భరత. యథాగారం దృఢస్థూనం జీర్ణం భూత్వా అవసీదతి. గట్టి స్తంభాలతో కట్టినటువంటి ఇల్లు కూడా ఒకనాటికి పాతబడి కూలిపోయినట్టే. నరులు కూడా ముసలివారై ఒకనాటికి మృత్యువసంగతాః, మృత్యువాత పడుతూ ఉంటారు. ఇది నిజము భరత. గడిచినటువంటి రాత్రి సముద్రములో చేరబోతూ ఉండేటటువంటి నదీ జలం వెనక్కి రావు. ఆ రకంగానే అహోరాత్రాన్ని గచ్చంతి. రాత్రి గడుస్తూ ఉంది, తెల్లవారుతూ ఉంది. ఈ రకంగా రాత్రింబవళ్ళు ఏం చేస్తున్నాయి? అన్ని ప్రాణులకు గడుస్తూనే మనకి తెలియకుండానే మన ఆయుష్ని క్షీణింపచేస్తున్నాయి భరత. సూర్యకిరణాలు నీటిని ఏ రకంగా ఆవిరి చేస్తూ ఉంటుందో మనము గుర్తించకుండానే ఉంటామో ఆ విధంగానే రాత్రింబవళ్ళు అనేటటువంటివి, రోజులు అనేటటువంటివి జీవుల ఆయుష్ని మనకి తెలియకుండానే క్షీణింపచేస్తూ ఉంటాయి భరత. అందుకనే ఉన్నన్ని రోజుల్లోనే మనం ఏం చెయ్యాలి అనంటే ఆత్మానం అనుశోచత్వం. ఎవరికి వారి గమ్యమైనటువంటి పరలోకాన్ని గురించి ఆలోచిస్తూనే ఉండాలి భరత. మృత్యువుని ఎవ్వరూ తప్పించుకోలేరు. మృత్యువు ఎట్లాంటిదంటే నువ్వు నడుస్తూ ఉంటే నీతో నడుస్తూ ఉంటుంది, నువ్వు కూర్చుంటే నీతో కూర్చుంటుంది. గత్వా సుదీర్ఘం, నువ్వు చాలా దూరం ప్రయాణం చేసి వస్తా అని పెడితే నీతో పాటు అది కూడా ప్రయాణం చేస్తుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా నీతోనే ఉంటుంది మృత్యువు. సహ మృత్యు నివర్తతే. అట్లాంటి మృత్యువుని తప్పించుకోలేం భరత. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్ భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.